ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. మిత్రపక్షం జనసేన ఆత్మగౌరవం దెబ్బతినకుండా చంద్రబాబు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తన బ్లాక్ లోనే పవన్ కు ఓ ఛాంబర్ ను కేటాయించారని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కు హై సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో మొదటి బ్లాక్ లోనే కేటాయించారని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం మంత్రులకు 2, 3, 4, 5 బ్లాకులలో ఛాంబర్లు ఉండేవి. సీఎం సీఎస్లకు మాత్రమే మొదటి బ్లాకులలో ఛాంబర్లు ఉండేది. కానీ ఈసారి సీఎం ఛాంబర్ పక్కనే డిప్యూటీ సీఎం పవన్ ఛాంబర్ ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తనతో పాటు పవన్ ఫోటోలు పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు పవన్ కు తనతో పాటు సమన్యాయం చూసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఛాంబర్ లో తన పక్కనే బ్లాక్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి పూర్తి బాధ్యత వహించి పూర్తిగా తనను నమ్మండి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా నమ్మించి ఓటు ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్ గా పడే విధంగా చూసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి చంద్రబాబు కూడా అదే విధంగా చాలా సున్నితంగా చూసుకుంటున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇంత మటుకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ మంత్రికి కూడా సీఎం క్యాంపు సంబంధించి ఏదైతే సీఎం క్యాంపు కార్యాలయం ఉందో క్యాంపు కార్యాలయం నుంచి ఆ 1 డివిజన్ కింద ఉంచుతారు. ఈ 1 డివిజన్ పరిధిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ కి తప్పితే మిగతా ఎవరు కూడా ఎలా ఉండదు. అక్కడ మిగతా ఏ మంత్రికి కూడా శాఖల కేటాయింపు ఉంటుంది. ఆఖరికి హోంమంత్రిది కూడా ఆ పక్కన 2, 3, 4, 5 బ్లాకులకు సంబంధించి అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే నేడు దానికి భిన్నంగా ముఖ్యమంత్రితో పాటు గౌరవం విలువ ఇస్తూ అదే సెక్యూరిటీ అదే భద్రతతో కూడా పవన్ కళ్యాణ్ కి కేటాయించినట్లయింది. పవన్ కళ్యాణ్ కి పూర్తిగా ఏదే ఫస్ట్ బ్లాక్ ఉందో ఫస్ట్ బ్లాక్ సీఎం బ్లాక్ కు సంబంధించి సీఎం బ్లాక్ లోనే పవన్ కళ్యాణ్ కూడా ఓ ఛాంబర్ కేటాయించడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇది తొలిసారిగా ఒక మంత్రికి సీఎం క్యాబిన్ పక్కనే మరొక క్యాబిన్ ఏర్పాటు చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ప్రథమం చెప్పొచ్చు. బహుశా ఆ తర్వాత ఏ ఎన్నికల్లో ఎవరు గెలిచినా గానీ మళ్ళీ ఇలాంటి అవకాశం కూడా ఎవరికి ఇయ్యని పరిస్థితి ఉండేటట్టు కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆత్మగౌరవం దెబ్బతినకుండా చంద్రబాబు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ సీఎం తన బ్లాక్ లోనే పవన్ కు ఛాంబర్ ని కేటాయించి పవన్ కళ్యాణ్ కు ఓ బ్లాక్ ని కేటాయించారు. చంద్రబాబు దీనికి తగ్గట్లుగా కూడా అధికారులను కూడా ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ సీఎస్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముగ్గురు సీఎస్ ముఖ్యమంత్రి డిప్యూటీ మినిస్టర్ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే బ్లాక్ లో ఉండేటట్టు కూడా పూర్తిగా ఎవరి ఛాంబర్ వాళ్ళకి కేటాయించమని చంద్రబాబు ఆదేశించినట్టుంది. పూర్తిగా కూడా ఏదైతే ఆ డిప్యూటీ సీఎం గాని మంత్రులకు గాని 2, 3, 4, 5 బ్లాకుల్లో గతంలో ఛాంబర్ కేటాయించేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా కూడా ఈ 2, 3, 4, 5 బ్లాకుల్లో మిగతా 24 మంది 23 మంత్రులు ఎవరో ఉన్నారో ఆ మంత్రులకు కూడా 2, 3, 4, 5 బ్లాకుల్లో వాళ్ళకి సీట్లు కేటాయించగా క్యాబిన్ కేటాయించగా చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ కళ్యాణ్ కి తన పక్కన క్యాబిన్ అందించడమే చర్చనీయాంశంగా మారింది. ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఇచ్చే అత్యంత గౌరవం విలువ అని కూడా తెలిసిపోతుంది. అయితే సీఎస్ సీఎంలకు మాత్రమే మొదటి ఛాంబర్లో అవకాశం ఉంటుంది. ఈసారి అలా కాకుండా ఆ సీఎం ఛాంబర్ పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఛాంబర్ కేటాయించడం పట్ల మాత్రం ఓ పక్క జన సైనికులు గాని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గాని అలాగే టీడీపీ కేడర్ కూడా పవన్ కళ్యాణ్ ఎంతగా అభిమానిస్తున్నారు తనకి ఎంత విలువ ఇస్తున్నారు అనేది కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మిత్రపక్షాల ఆత్మగౌరవం దెబ్బతినకుండా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఎవరైతే ఆ మిత్రపక్షాలు ఉన్నారో అది ఎన్డీఏ కూటమిలోని బీజేపీ గాని జనసేన గాని ముఖ్యంగా ఈ మంత్రులకు సంబంధించి కూడా ఆ బీజేపీకి సంబంధించిన మంత్రి పదవి కూడా ఆ సత్యాకి ఆరోగ్య శాఖ ఇచ్చారు. ఉన్న శాఖల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైంది అత్యంత విలువైంది ఆర్థిక పరంగా కూడా పెద్ద శాఖ కాబట్టి అలాగే ఎన్డీఏ కూటమిలో సత్యాకి ఆరోగ్య శాఖ ఇవ్వటం పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ హోమ్ ఇవ్వటం అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ఇవ్వటం ఏ పరంగా చూసుకున్నా గానీ ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకి చంద్రబాబు నాయుడు అత్యంత విలువ ఇచ్చి చూసుకున్నాడంటంలో ఇదే నిదర్శనం వైశాలి.